హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈ నవరాత్రులు మేము ఏ విధంగా జరుపుకున్నామో, పూజ ఎలా చేసుకున్నామో, వినాయక నిమజ్జనము ఎలా జరుపుకున్నామో అన్నీ ఏ టు జెడ్ ఈ వీడియోలు చూపిస్తున్నాండి. ముందుగా వినాయకుని బొమ్మ ఎలా తీసుకున్నామో చూపిస్తున్నాండి. మా వీధిలో ఉండే వాళ్ళందరూ వెళ్ళి వినాయక మండపంలో ఉండే వినాయకుని ప్రతిమలో ఒకటి సెలెక్షన్ చేసుకున్నారండి. ఇదండి మా వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న వినాయకుని బొమ్మ. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు రెండు కలిసిన మూర్తుల్ని తీసుకున్నారండి. పిల్లలందరూ వెళ్ళారు. వచ్చేటప్పుడు కూడా బ్యాండ్ బజా తోటి ఆటోలో ఎక్కించుకొని వచ్చారండి. తీసుకొచ్చేటప్పుడు వినాయకుని బొమ్మ పెద్దగా ఉంది కాబట్టి కాస్త కష్టంగానే తీసుకొచ్చారు. దింపేటప్పుడు కూడా అంతే కష్టంగా కూడా దింపారండి. చాలామంది కలిసి దింపారు. ఇదండి మా వినాయకుడిని ప్రతిమ. వెంకటేశ్వర స్వామి వినాయకుడు అంటే మేనమామతోటి కలిసి వస్తున్నాడండి వినాయకుడు. మేము వినాయకుడిని పూజ రోజు అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం చేసామండి. దానికోసం ఇలా బగారన్నం, ఇక్కడ వైట్ రైస్ కంటే కూడా బగారన్నం ఎక్కువ చేస్తారండి, అందుకే అది చేసాము. రసం, అదే టమాటా చారు అంటారు. ఇది చట్నీ, ఇది వచ్చి పులిహోర అండి, పెరుగు చట్నీ ఇది. అలాగే కింద వచ్చి కేసరండి, స్వీట్ చేసాము. ఇక్కడ వచ్చి ఆలుగడ్డ వంకాయ అండి, రెండు కాంబినేషన్లో కర్రీ, సాంబారు. సింపుల్గా తక్కువలో మేమే ప్రిపేర్ చేసామండి ఈ ఐటమ్స్ అన్నీ అక్క వాళ్ళతో కలిసి. అలాగే పంచామృతము, శనగలు, దేవుడికి పండ్లు, పత్రి, పూలమాల, అలాగే పసుపు కుంకుమ, ఆకు వక్కలు, వస్త్రము, షాల్వా అన్నీ తీసుకున్నామండి. ఖర్జూర పండ్లు అన్నీ ఇలా ముందుగా అన్నీ ఒక బేసిన్లో అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నామండి. ఇలా అన్నీ ఒక చోట పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో పూలమాల రేటు చాలా ఎక్కువ ఉందండి. మాది వినాయకుని బొమ్మ పెద్దగా ఉంది, దానికి సైజు వచ్చి 2000 అడిగారండి పూలమాల. అంత కాస్ట్ పెట్టి కొనడం ఎందుకని నేను ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది, చూడడానికి కూడా చాలా అందంగా ఉందండి. 2 కేజీలు బంతిపూలు తీసుకున్నా, 1/2 కేజీ ఆకు తీసుకున్నాండి, ఒకటి షైనింగ్ థ్రెడ్ తీసుకున్నాండి, అది 50 రూపాయలు. చెమ్కీ అంటారు కదండి, అదండి. అలాగే 1/2 కేజీ గులాబీలు తీసుకున్నా. 300 లోపలే ఈ పూలమాల రెడీ అయిపోయిందండి. చాలా పెద్ద సైజ్ చేసాం. చూడడానికి కూడా చూడండి ఎంత బాగా, ఎంత అందంగా వచ్చిందో. ఇలా మాలకు వచ్చినాక పైనుండి ఆ చెమ్కి వేసామండి. షాప్లో కొన్నట్టే ఉంది. అందరు కూడా చాలా బాగా చేశారని కూడా అన్నారండి. దేవుడికి మన చేత్తో చేసింది ఇలా బాగా అందంగా వస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదండి. తక్కువ కాస్ట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాండి దేవుడికి పూలమాల. దీనికి పైనుండి ఈ విధంగా చెమ్కి వేసానండి. చాలా అందంగా అనిపించింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. మా పాప కూడా రెడీ అయింది. పక్కన తన ఫ్రెండ్స్ అండి, వాళ్ళతోటి ఫోటో దిగుతానని దిగింది. చాలా అందంగా అనిపించిందండి పిక్ కూడా. చూడండి చాలా బాగుంది. వినాయకుడిని పండగ అంటే పెద్దల కంటే పిల్లలకి ఇష్టం కదండి, వాళ్ళు చాలా సంతోషంగా జరుపుకుంటారు. మంగళహారతికి కూడా దీపాలు ఈ విధంగా సిద్ధం చేసుకున్నాండి. అరటి పండు మీద పువ్వొత్తులు పెట్టి చేసుకోవాలండి, 11 ఒత్తులు. దీన్ని పెద్ద హారతి కూడా అంటారండి. అలాగే కంకణాలు, పసుపు, గౌరమ్మ, కర్పూరం ప్యాకెట్లు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను ఇంట్లో పూజ చేసుకోలేదు కాబట్టి మా పాప పుస్తకాలు, మా వారి వ్యాపారానికి సంబంధించిన బుక్స్ పెట్టుకున్నా అండి. నేను ఆల్రెడీ వీడియోలు వినాయకుడికి సంబంధించిన అన్ని వీడియోలు పెట్టా, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాండి. చివరిలో నాకు పూజ చేసుకోవడం కుదరలేదు. మా వీధిలో ఉండే వాళ్ళందరండి పూజ చేసేటప్పుడు అందరూ వస్తారు. ఎవరు పూజ చేసినా వాళ్ళకి పసుపు బొట్టు, అదే పసుపు కుంకుమ తాంబూలం కూడా ఇస్తారండి. వచ్చిన వాళ్ళందరికీ పూజ చేసే వాళ్ళు ఇస్తారండి. ఈ విధంగా సొడచొప్ప పూజ చేసాం. పంతులు గారు హిందీ వారు, తెలుగు వారికి అంత రాదండి. పూజ మటుకు బాగా జరిపించారండి ఈ పంతులు గారు. మేము ఇంట్లో పూజ చేసుకోవడం కుదరకపోయినా నవరాత్రులలో ఒకరోజు ఈ విధంగా పూజ చేసుకున్నామండి. చాలా సంతోషంగా అనిపించింది. పూజ కూడా బాగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేశారు. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ విధంగా పూజ అంతా పూర్తయింది. ఇంకా చివరగా మంగళహారతి అండి. మంగళహారతి కూడా పంతులు గారు పాట పాడుతున్నారండి. ఇప్పుడు ఆ పాట మీరు వినండి. అది మ్యూట్లో పెట్టలా, డైరెక్ట్గా వినిపిస్తున్నానండి.
పూజంతా అయిపోయినాక అన్నప్రసాదం స్వీకరిస్తున్నారండి. మన లైన్‌లో ఉండే వరకు, మన దగ్గర వరకు పెట్టుకునేదాన్ని అన్నదానం అనకూడదండి. పేదవాళ్ళకి, లేని వాళ్ళకి పెట్టేదాన్ని అన్నదానం అంటారు. మనకు మనం వండుకొని మనం స్వీకరించేదాన్ని అన్నప్రసాదం అనాలండి. ఆ విఘ్నేశ్వరుని ప్రసాదం అందరూ స్వీకరిస్తున్నారండి. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చారండి. పక్క లైన్‌లో కూడా అదే రోజు భోజనం పెడుతున్నారండి. అదే అన్నప్రసాదం పెడుతున్నారు. ఎక్కువ మంది రారనుకున్నాము, కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ మందే వచ్చారండి. చాలా బాగా అనిపించింది. మనం చేసింది వేస్ట్ కాకుండా అంతా కంప్లీట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదండి. అంతా తినంగా చివరిగా కొంచెం మాత్రమే ఇలా స్వీటు, సాంబారు, వంకాయ కర్రీ మిగిలిందండి. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, రసం ఇక్కడ ఎక్కువ తినరు, అది వేస్ట్ అయిపోద్దని. అయినా నేను చేశానండి. ఇక్కడ ఎవరు తినలేదు రసము. ఈ మాత్రమే మిగిలినాయండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కువ వండి పడేయడం అయిపోతుందేమో అనుకున్నా, కానీ అలా కాలేదండి. ప్రసాదం చేయడం ఏమో కానీ అవంతా పూర్తి అయిపోయినాక వీటిని శుభ్రం చేయడం మటుకు చాలా కష్టంగా అనిపించిందండి. వండేటప్పుడు చాలా సంతోషంగా వండుతాము, ఇవన్నీ శుభ్రం చేసి పెట్టాలంటే కష్టం అనిపిస్తుందండి. పని వాళ్ళు శుభ్రం చేసినా వాటిని సర్దుకోవడం కూడా కష్టం అనిపిస్తుందండి. మేము ఈ విధంగా వినాయక పూజ చేసుకున్నాం. పక్క వీధిలో వినాయకుని బొమ్మ దగ్గరికి అందరం వెళ్తుంటామండి. వాళ్ళు ఇక్కడికి వస్తారు, మేము అక్కడికి వెళ్తుంటాము. పేరుకి 2 బొమ్మలున్న అందరం కలిసి ఈ వినాయకుని పూజ చేసుకుంటాం. పూజ తర్వాత ప్రసాదం తీసుకున్నామండి. నా ప్రసాదం అక్కకి ఇస్తే అది కూడా నాకే అంటూ చూపిస్తుందండి నేను వీడియో తీస్తున్నప్పుడు. ఈ విధంగా అక్కడ కూడా ప్రసాదం తీసుకొని వచ్చామండి. నవరాత్రులు చాలా ఆనందంగా, అంగరంగ వైభవంగా జరుపుకున్నామండి. మా పాప కూడా ప్రసాదం స్వీకరిస్తుందండి. ఈ విధంగా ఈ వినాయక నవరాత్రులు పూజ జరుపుకున్నాము. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జరుపుకున్నారండి. పూజా కార్యక్రమం మొదలు కాకముందు ఈ విధంగా కొంచెంసేపు పంతులు గారు వచ్చేలోగా టైంపాస్ కోసం ఇలా బతుకమ్మ ఆడతారండి. నైట్ కూడా పూజ అయిపోయినాక కూడా కొంచెంసేపు ఈ విధంగా బతుకమ్మ ఆడతారు. రోజు టైం ఉన్నప్పుడల్లా ఈ విధంగా ఈ నవరాత్రుల్లో బతుకమ్మ ఆడతారండి. ఆడవాళ్ళకి ఇలా బతుకమ్మ ఆడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను మొదటి 5 రోజులు వెళ్ళలేదే కాబట్టి పూజ పిక్స్ తీసుకోలేదండి. తర్వాత వెళ్ళినాక తీసుకున్న పిక్స్ అన్నీ ఈ విధంగా యాడ్ చేశానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ చేసిన వాళ్ళవి. మొదటి 4 రోజులు మటుకు ఎటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగలేదండి. ఆ తర్వాత కంటిన్యూగా 5 డేస్ జరిగినాయండి. మేము నవరాత్రులు అంటే 9 రోజులు పూజ చేసుకొని 10వ రోజు నిమజ్జనం చేసుకుంటున్నాము. నిమజ్జనం రోజు ఏ కార్యక్రమాలు చేసుకున్నామో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా అందరూ ఒక చోట చేరి ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి. మా పాప అయితే ఇంట్లో మేము వినాయకుడిని ప్రతిమ పెట్టలేదు కాబట్టి తనే షోకేస్లో ఉన్న బొమ్మను తీసుకొని ఈ విధంగా తనే అలంకరించుకుందండి. పూజ తనే రోజు చేస్తుంది. పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి. ఆ పిల్లలు ఎలా చేసినా వినాయకుడికి నచ్చుద్ది, వినాయకుడు ఎలా ఉన్నా పిల్లలకి నచ్చుద్దండి. తన దీపం వెలిగించి ధూపం చూపిస్తుందండి. పిల్లలకి ఎందుకో తెలియదు కానీ వినాయకుడు అంత ఇష్టంగా ఉంటారండి. స్కూల్కి వెళ్ళకుండా కూడా వినాయకుడి దగ్గర కూర్చోమన్నా కూడా కూర్చుంటారండి. ఈ నవరాత్రులు మా పాప మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ఈ విధంగా దేవునికి ధూపం, దీపం చూపించినాక పుష్పం పెట్టిందండి. అలాగే హారతి ఇచ్చింది. నైవేద్యం కూడా పెడుతుందండి. నేను చెప్తా అన్నా కూడా వద్దు, నాకు నచ్చినట్టే తన ఇష్టంతో తనకు నచ్చినట్టు ఏది ఎలా వచ్చినా అలా చేసుకుందండి. చెప్పాను కదా, వినాయకుడికి పిల్లలు ఏ విధంగా చేసినా నచ్చుద్దండి. అందులో ఎటువంటి తప్పేమీ ఉండదండి. అది తెలియక చేసినా కూడా. తర్వాత నైవేద్యం పెట్టినాక హారతి అవంతా అయిపోయినాక పుష్పాలు సమర్పించిందండి. వినాయకుడు పూజ దగ్గర పంతులు గారు చివరిగా క్షమాపరాధన పూజ చెప్తారు కదండి. అక్షంతలు వేసి తను కూడా అట్టే పూజకి పసుపు, కుంకుమ, అక్షంతలు అవన్నీ చేతిలోకి తీసుకొని చివరిగా క్షమాపరాధన చెప్పుకొని దేవునికి సమర్పించిందండి. ఈ విధంగా మా పాప పూజ చేసుకుంటుంది. తను చేసుకుంటుంటే నాకు చాలా బాగా అనిపించిందండి. నాకు ఈ విధంగా వినాయకుడు మా ఇంట్లోకి వచ్చాడా అన్నంతగా అనిపించిందండి. చెప్పాను కదా, క్షమాపరాధన పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుందండి.
నమస్కారం తర్వాత కూడా గుంజలు తీసిందండి. వినాయకుడికి గుంజలు అంటే చాలా ఇష్టం అండి. తను 11 వరకు ఈ విధంగా గుంజలు తీసిందండి. వినాయకుడి దగ్గర గుంజలు తీస్తే చాలా మంచిదని నమ్మకం అండి. అందరూ తీస్తుంటారు, పిల్లలనే కాదు పెద్దలు కూడా. ఈ విధంగా తను పూజ చేసుకుందండి. గుంజలు అయిపోయినాక చివరిగా తనకొచ్చిన స్తోత్రాలు ఏదో పాడిందండి. అది ఆమెను ఉంచిన మ్యూట్లో పెట్టకుండా. శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరదం ధ్యాయోజనం సర్వవిఘ్నోపశాంతి. మా పాప ఈ విధంగా వినాయకుడు పూజ చేసుకుందండి. తన సంతోషం కోసం ఈ విధంగా పూజ చేసుకుందండి. దీనికి ఎటువంటి నియమాలు ఉండవండి. నవరాత్రుల చివరి రోజు నిమజ్జనం రోజు ఈ విధంగా పంతులు గారు అందరి చేత గోత్రనామాలు చెప్పించుకొని పూజ జరిపించారండి. లైన్లో ఉండే వాళ్ళ దగ్గర అందరి చేత ఈ విధంగా పూజ జరిపించుకున్నారండి. ఈ 9 రోజులు ఎలా గడిచాయో కూడా తెలియట్లేదండి. అంత ఫాస్ట్గా గడిచిపోయాను అంతగా అనిపించింది. మేము అందరము చివరి రోజు ఈ విధంగా ఒకే కలర్ శారీస్ తీసుకున్నామండి. ఇది కూడా కమిటీ డబ్బులతోటే తీసుకున్నామండి. వాళ్ళే ఇప్పించారు. ప్రతి సంవత్సరం మగవాళ్ళు ఇలా వైట్ కలర్ కుర్తీ తీసుకుంటారండి. మాకు ఈసారి ఈ విధంగా ఇప్పించారు. అందరం ఒకే రంగులో చీరలు కట్టుకుందాం అనుకున్నామండి. అందరికీ సరిపడా కలర్ ఒకే కలర్ లేనందువల్లనే ఇలా 2 కలర్ శారీస్ తీసుకున్నారండి. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుని ఈ విధంగా శారీస్ కట్టుకున్నారండి. ఈవినింగ్ 6 గంటలకే ఉట్టి కొట్టే కార్యక్రమం మొదలు పెట్టారండి. పక్కన అన్నప్రసాదం కూడా రెడీ చేసి పెట్టారు. ఉట్టికి కూడా ఈ విధంగా కడుతున్నారండి. ఈ ఉట్టి కొట్టిన కుండల ముక్కల్ని తీసుకొని బియ్యంలో దాచుకోవాలండి. నేను కృష్ణాష్టమి ఉట్టి కొట్టినప్పుడే ఆ వీడియోలో క్లియర్గా చెప్పానండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా ఉట్టి కొట్టారండి. ఉట్టి కొట్టడము కార్యక్రమం మొదలైనాక ఈ విధంగా ఉట్టి కొట్టారు. ఉట్టి పగల కొట్టారండి. ఇలా అందులో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ప్రైజ్ ఇచ్చారండి. ఫస్ట్ సెకండ్ అనే కదా, పిల్లలకి మళ్ళీ ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే బాధపడతారు కాబట్టి పార్టిసిపెంట్స్ వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఈ విధంగా పెన్నులు ఇచ్చారండి. చిన్నదైనా పెద్దదైనా పిల్లలందరికీ ఇస్తే వాళ్ళు సంతోషపడతారండి. మళ్ళీ ఒకళ్ళకి ఇవ్వకపోతే బాధపడతారు. అలాగే పెద్దవాళ్ళకి వీళ్ళు ఫస్ట్ నుండి వినాయకుడి నవరాత్రి మొదటి రోజు నుండి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీళ్ళ ముగ్గురికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారండి ఫస్ట్ నుండి ఉన్నందుకు. ఆ తర్వాత పిల్లలకి మ్యూజికల్ చైర్స్ పెట్టారండి. కార్యక్రమంలో ఈ విధంగా అందరు పిల్లలు పాల్గొన్నారు. అందరిలో పాల్గొన్నాక చివరిగా 2 పిల్లలు మిగిలారండి. అందులో మా పాప ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. 2లలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినా ఒకటే అండి. ఫస్ట్ 2 ఒకేసారి కూర్చున్నారండి. అది క్యాన్సిల్ చేసి మళ్ళీ రన్నింగ్ తిరగమన్నారండి. తర్వాత ఈ విధంగా తిరుగుతున్నారు. తర్వాత ఆ బాబు ముందు కూర్చున్నారండి. తర్వాత మా పాప సెకండ్ వచ్చింది. సెకండ్ వచ్చినా పర్లేదండి, పార్టిసిపేట్ చేయడమే ముఖ్యము. వాళ్ళకు కూడా మనీ ప్రైజ్ ఇచ్చారండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 100, సెకండ్ ప్రైజ్ వచ్చి 50 రూపీస్ అండి. ఈ విధంగా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు కమిటీ తరఫున. తర్వాత కూడా ఇంకొక వ్యక్తి ఇతనండి, తనకు నచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తీరు బాగుందని ఫస్ట్ వాళ్ళకి 100, సెకండ్ వాళ్ళకి 50 రూపీస్ ఇచ్చారండి. తర్వాత వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కిచ్చారండి. మా పాప మా వారు ట్రాక్టర్ నడుపుతున్నారు. కొన్ని పిక్స్ కూడా ఈ విధంగా యాడ్ చేశానండి మేము దిగినవి. ఈ విధంగా ఈ నవరాత్రులు పూజ చేసుకున్నామండి. చివరి రోజు ఇలా కలర్ఫుల్గా ఎంత బాగా అనిపించిందండి. ఈ శారీస్ ఒకే కలర్లో మేము పిక్స్ తీసుకుంటే ఎప్పటికీ గుర్తుండేయండి మెమోరీస్. ఇలా కొన్ని తీసుకోవాలండి, మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేను ఆల్రెడీ కృష్ణాష్టమి వీడియోలో కూడా చెప్పానండి. ఇలా ఫొటోస్ అన్నీ తీసుకున్నాక భోజనం చేసినాక ఇంకా వినాయకుడికి ముందుకి కదులుతున్నారండి. టపాసులు బాగా పేలుస్తున్నారు. ఈ విధంగా ఇంకా లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా ముగిసిందండి. దాని వీడియో క్లిప్స్ నేను తీయలేదు, యాడ్ చేయలేదండి. తర్వాత ఇలా బ్యాండ్ వాళ్ళతోటి ఇంకా డ్యాన్స్ కార్యక్రమం మొదలైపోయిందండి. ఇంకా నిమజ్జనం ఊపు సందడి మొదలైంది.
వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఇంకా నిమజ్జనం చేస్తున్నారండి. నేను నైట్ 12 దాకా మేలుకున్నా, అందుకే కొన్నే తీసా. నిమజ్జనం దగ్గరికైతే నేను వెళ్ళలేదండి. మా దగ్గరుండే చెరువు దగ్గరికి తీసుకెళ్ళారు. తెలంగాణలో అయితే నైటే ఎక్కువ నిమజ్జనం చేస్తారండి, పగలైతే చేయరు. తెల్లవారుజామున 3 అయిందండి నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేతలకి. మా పాప అయితే అప్పటిదాకా ఉన్నదండి. ఈ విధంగా ఆ వినాయకుడిని గంగమ్మ ఒడిలోకి వదిలేసామండి. ఈ నవరాత్రులు మేము ఈ విధంగా పూజ చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందే అందుద్ది. అలాగే షేర్ చేయండి. మేము ఈ విధంగా వినాయక నవరాత్రి పూజా కార్యక్రమాలు, వినాయకుడి నిమజ్జనం ఈ విధంగా జరుపుకున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.